ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఆదోని నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందని మాదిరి సొసైటీ డైరెక్టర్ ముగ్దాం బాషా వ్యాఖ్యానించారు. కుప్పగల్ గ్రామ ఘర్షణలో గాయపడిన టీడీపీ కార్యకర్తను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో తరచూ ఘర్షణలు చోటు చేసుకోవడం నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. కూటమి పెద్దలు ముందుగా ఏకతాటిపైకి రావాలని, లేకపోతే ఆదోనిలో ఫ్యాక్షన్ రాజకీయ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. కార్యకర్తల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వంలో మనం లేమో, దయచేసి మొక్కి చెప్తాను, మనకు గవర్నమెంట్ రాలేదు, మనం ఏం అభివృద్ధి చేసేకి ముందుకు పోవద్దండి. ముందుకు పోతే దాడులు చేస్తే మనం కాపాడే వాళ్ళు ఎవరు లేరు. మన పెద్దలు ఏం చేస్తారు, హాస్పిటల్లో పరామర్శిస్తారు, ఇంటికి పోతారని మన అన్న ఉమాపతి నాయుడు గారే చెప్పినారు నిన్న. వాళ్ళు తూర్పుకు పోతున్నారు, మనం పడమటికి పోతున్నాం. మన పెద్ద ఆయనది ఏం నడడం లేదు, మన పెద్ద ఆయన మన ఇన్ఛార్జ్ గారిది ఏం నడడం లేదు. కాబట్టి దయ ఉంచి చూసి ఆలోచన చేసి ముందుకు ఎడగండి. భార్య పిల్లలు ఉన్నారు, అందరికీ భార్య పిల్లల్ని చూసుకొని బతకాలని కోరుకుంటున్నాను. మాట వినడం లేదు అని అధికారులు ఎవరు మాట వినాలా? ఆదోన్లో టీడీపీ ఇన్ఛార్జ్ మాట వినాలా, ఎమ్మెల్యే గారి మాట వినాలా, ఇంకొక భాగమైన మన జనసేన మాట వినాలా? ఎవరు మాట వినాలా? అధికారులందరూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా అధికారులకి ఆదోని నియోజకవర్గంలో మేము పనిచేసే చేత కాదని ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటున్నారు. కార్యకర్తలు నాయకులందరూ గమనించండి. అయ్యా బాబు, మనము సన్నకారు రైతులు, మనము చేసుకుందంటే కడుపు నిండుతుంది, లేకపోతే లేదు. మనకెందుకు ఇవన్నీ? పెద్ద పెద్ద పోట్లకు పోయి మనం ఉడికి ఇబ్బంది పడతాము. దగ్గర పోయి ఫోన్ చేపిస్తారు, ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఫోన్ చేపిస్తారు, మల్లప్ప గారి దగ్గర ఫోన్ ఎవరికి పని చేయాలి అధికారులు? మీరు ముగ్గురు ఒక మాట మీదకి వచ్చి మీరు సర్వేంగా ఉంటేనే కదా ఈడ కూటమి పాలన నడిచేది. ఇప్పుడు నానాపురం చాగిది కూడా రేపు మర్నాడు పడేటట్లుంది గలాట. మీరు దయ ఉంచి పెద్ద మనుషులు ముగ్గురు కూడా దీన్ని సెటరేట్ చేసి యా గ్రామం ఏం కథ మీ ముగ్గురు దృష్టికి తీసుకొచ్చి మీరు వస్తేనే అధికారులకు మీ నుంచి వస్తేనే అధికారులు పనిచేసేటట్లు మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు ఏవన్